హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు మరొక వీడియో ద్వారా మరొక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో వాస్తుకు సంబంధించిన విషయాలని కొన్ని తెలుసుకుందాం. మనం ఇంతకుముందే అనేక వీడియోలలో వాస్తుశాస్త్రానికి సంబంధించి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఇంటి ఎత్తుకు సంబంధించి వాస్తు ప్రకారం ఎలా ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం వాస్తు ప్రకారం కనుక ఇల్లు నిర్మించాలనుకుంటే, అంటే వాస్తు శాస్త్రంపై నమ్మకం ఉన్నవారు ఇంటి యొక్క అన్ని అంతస్తులు కలిపి నైరుతి వైపు ఎత్తుగా ఉండే విధంగా నిర్మించుకోవాలి. మరియు ఈశాన్యం వైపు ఎత్తు తక్కువగా ఉండేటట్లుగా మనం ఇంటిని నిర్మించుకోవాలి. ఈ విధంగా కాకుండా మనం వాస్తు ప్రకారం నిర్మించే ఇంటికి ఎత్తును చూసుకుంటే ఈశాన్యం ఎత్తుగా, లేదా తూర్పు మొత్తం ఎత్తుగా, లేదా ఉత్తరం మొత్తం ఎత్తుగా ఉండే విధంగా నిర్మించుకోవాలి. మరియు ఈ పైన చెప్పిన దానికి వ్యతిరేక దిశలో ఇల్లు తక్కువ ఎత్తుగా ఉన్నట్లయితే ఈ ఇల్లు వాస్తుకు లేనట్లుగా, అంటే వాస్తు ప్రకారం నిర్మించినట్లుగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇలా కాకుండా నైరుతి దిక్కు ఇల్లు ఎత్తుగా ఉండి ఈశాన్య దిక్కు ఇల్లు తక్కువ ఎత్తుగా ఉన్నట్లయితే మన ఇల్లు వాస్తు ప్రకారం ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా మన ఇల్లు వాస్తు ప్రకారం ప్రతి ఫ్లోర్లోనూ రెక్టాంగిల్గా ఆకారం ఉండే విధంగా నిర్మించుకోవాలి. అదేవిధంగా మన యొక్క ఇల్లు ఎత్తు సౌత్ వెస్ట్ వాస్తు ప్రకారం ఎక్కువ ఎత్తుగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. మరియు నార్త్ వెస్ట్లో వాస్తు ప్రకారం మన ఇల్లు ఎత్తు తక్కువగా ఉండే విధంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కాకపోయినట్లయితే వెస్ట్ మొత్తం ఇల్లు ఎత్తు ఎక్కువగా ఉండి, అంటే అన్ని ఫ్లోర్లు కలుపుకొని నార్త్ ఎత్తు తక్కువగా ఉండే విధంగా మనం నిర్మించుకోవాలి. అప్పుడే ఆ యొక్క ఇల్లు వాస్తు ప్రకారంగా ఉన్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. లేదా మనం నిర్మించే ఇల్లు ఎత్తు అన్ని దిక్కులలో కలుపుకొని, అంటే అన్ని దిక్కులు సమానంగా ఉండే విధంగా నిర్మించుకున్నట్లయితే ఆ యొక్క ఇల్లు వాస్తు ప్రకారంగా ఉన్నదని మనం భావించవచ్చు. ఈ విధంగా మనం ఇంటి ఎత్తుకు సంబంధించి వాస్తు ప్రకారం నిర్మించుకోవాల్సి ఉంటుంది. వాస్తు పైన, అంటే వాస్తు శాస్త్రం పైన నమ్మకం ఉన్న వాళ్ళు ఈ విధంగా నిర్మించుకుంటే ఆ ఇంట్లో నివసించే వారికి అంత మంచిగా ఉండే అవకాశాలు ఉండడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో వాస్తు ప్రకారం ఇల్లు ఎత్తు ఎలా ఉండాలి అనే విషయానికి సంబంధించిన అంశాలు మరొక వీడియోలో మరొక వాస్తు అంశానికి సంబంధించిన విషయం గురించి తెలుసుకుందాం. ఓకే.